ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గుకారో భవరోగస్యాత్ రుకారత్తన్నిరోధకృత్ భవరోగహరత్వాచ్చ గురురితి అభిధీయతే. గుకారము భవరోగానికి సంకేతం. రుకారము ఆ భవరోగాన్ని పోగొట్టే బీజాక్షరం. ఈ భవరోగాన్ని హరించే తారక మంత్రమే గురు అన్న శబ్దం. మానవత్వంలోని మాహత్యాన్ని వివరించి దైవత్వానికి అవసరమైన ప్రయాణాన్ని కొనసాగించటానికి కావలసిన సోపానాలను నిర్మాణం చేస్తూ ఇహాన్ని పరాన్ని నీకు అందించే దేవతా శక్తి స్వరూపమే గురుమూర్తి. అందుకే భారతీయ జీవన విధానంలో గురువుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఆది గురువుగా భావించేటువంటి శివస్వరూపాన్ని కీర్తిస్తూ శ్రీనాథ కవి సార్వభౌముడు ఒక అద్భుతమైన పద్యం చెప్తారు. భవు భవానీ భర్త భావ సంభవ వైరి భవరోగ భంజనున్ పాలనయను భోగి ప్రదుని భోగి భోగి రాజ విభూషు భూన భోది వ్యాప్తు భువన వంద్యు భగవంతు భర్గుని భసితంగరాగుని భానుకోటి ప్రభాభాసమాను భాగీరథీ మౌళి భగవద్విపాటుని భూషితాంగుని భద్రభూతి విద్విభుని భామినీ సువిలాసార్థు వామభాగు భక్తితోడ భజింపరో భవ్యమతులు భావనా భాజుల కతడు ఫలములసగు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు. గురుమూర్తి యొక్క స్మరణను చేస్తూ ఆది గురువుగా మనం ఆరాధించేటువంటి శివుణ్ణి తలుచుకుంటూ పద్యం చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తే ఆయన పేరే భవుడు. భవ అంటే ఉండేది, సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. ఈ నిత్య సత్య శాశ్వతమైన తత్వాన్ని నిర్వచిస్తూ నారాయణం ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేసింది. వ్యక్తావ్యక్తమిదం నకించిదభవత్ ప్రాక్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్య రుద్ధ వికృతో త్వయా గతాయాలయం నో మృత్యుశ్చ తథా మృత్తంచ సమభూత్ నో నరాత్రే స్థితి తత్రైకత్వమశిష్యథాఖిల పరానంద ప్రకాశాత్మనా. ఎంత అద్భుతమైన నిర్వచనం. మృత్యువు ముక్తి, రాత్రి పగలు ఇవేవీ లేనటువంటి ఆ మహాప్రళయ కాలంలో ఏ చైతన్యమైతే ఉంటుందో ఆ చైతన్యానికే శివ చైతన్యం అని పేరు. దాని కారణంగానే సకల చరాచర సృష్టి ఆవిర్భవింపబడుతోంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకకృతి వెలుగు అతనినే సేవింతున్ అని గజేంద్రుడు గజేంద్ర మోక్షంలో ఆ శక్తిని ఆరాధించాడు. దాన్నే బిగ్ బ్యాంగ్ థియరీలో అ గ్రేట్ ఎక్స్ప్లోషన్ అని నిర్వచించటం జరిగింది. ఇంత వ్యాఖ్యానం ఎందుకు చేస్తున్నాం అంటే భవ అన్న శబ్దానికి అర్థము ఎప్పుడూ ఉండేది. ఎప్పుడూ ఉండేది నీకు ఎప్పుడూ ఉండటాన్ని వరంగా ప్రసాదించగలుగుతుంది, కానీ అంతమయ్యేదానికి ఆ శక్తి ఎలా వస్తుంది? అందుకే ఆయన భవానీ భర్త. భవానీ అంటే ఎవరు? లలితా సహస్రనామంలో చదువుకున్నాం. భవానీ భావనా గమ్య భవారణ్య కుఠారిగా. భవమనే అరణ్యాన్ని ఖండించేటువంటి కొడవలి గొడ్డలి ఆ భవానీ మాత. భవుడి భార్య భవానీ కాక మరెవరవుతారు? ఈ భవుణ్ణి
భవానీ భర్తను నువ్వు పట్టుకుంటే ఏం జరుగుతుంది? భవరోగ భంజను, నీ భవరోగం అంతమవుతుంది. ఎలా అంతమవుతుంది? భావ సంభవ వైరి, నీలో కోరికలు అనేవి అంతమయ్యి. ఆయన కామారి కాలారి, కాముణ్ణి దహించేవాడు, కాలాతీతమైన వ్యక్తి. ఇలాంటి అద్భుతమైన శివస్వరూపాన్ని నువ్వు ఆరాధిస్తే భూనభో దివ్యాప్తు భువన వంజు, అందరు దేవతలు ఆయనకు నమస్కరిస్తూ ఉంటే ఆయన మాత్రం ప్రతివాడి దగ్గరికి వచ్చి భిక్షాందేహి అని అడుక్కుంటాట. ఎంత విచిత్రం! ఏం అడుగుతూ ఉంటాడు? అందరూ దేవతలు వచ్చి ఆయనకు ఎందుకు నమస్కరిస్తారు అంటే, ఆ నిత్యము సత్యము శాశ్వతము అయిన నీ సాయుధ్యాన్ని నాకు ప్రసాదించమని దేవతలంతా అభ్యర్థిస్తూ ఉంటే, ఆ శివుడు మాత్రం ప్రతివాడి దగ్గరికి వచ్చి బెచ్చమెత్తుకుంటూ ఉంటాడు. ఏమడుగుతాడైనా? నీ మస్తిష్కంలో నన్ను ఉంచుకోరా, నీకు దాన్ని నేను ప్రసాదిస్తాను అని చెబుతాడు. అందుకే భూనభో దివ్యాప్తు భువన వంజు, భూమి ఆకాశము అంతా వ్యాపించి ఉన్న ఆ శివ చైతన్యాన్ని నీలో నువ్వు ఆవిష్కరించుకోగలిగితే అప్పుడు నీకు ముక్తి దొరుకుతుంది. ఇలా ఆ శివతత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ భామిని సువిలాసార్థు వామభాగు భక్తితో ఆడభజింపరో భవ్యమతులు భావనా భాజుల కతడు ఫలములసగు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు, భాగ్యాన్ని సౌభాగ్యాన్ని వైభవాన్ని అందించేటువంటి ఆ భవుడు భవానీ భర్త భావ సంభవ వైరి భవరోగ భంజనుణ్ణి నువ్వు ఆది గురువుగా కీర్తిస్తూ స్తుతిస్తూ ఉంటే గుకారో భవరోగ స్యాత్ రుకారత్తన్నిరోధక భవరోగ హరత్వాచ గురురిత్యభిధీయతే. నీ భవరోగాన్ని పోగొడతాడు కనుకనే ఆయనను ఆది గురువుగా మనం ఆరాధిస్తూ ఉంటాం. దక్షిణామూర్తి స్వరూపంగా పూజలు అందిస్తూ ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఆయనను చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాగుందండి. శివుడిని మాత్రమే మీరు ఆది గురువుగా చెబుతూ ఉన్నారే, దానికి మీకేమైనా ప్రమాణం ఉన్నదా? అలా ఆ స్వామిని కీర్తించటంలోని ఆంతర్యమేమిటి అంటే, పార్వతీదేవి శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసింది. అనంతరం ఆయన శుశ్రూషలు చేస్తూ ఆయనను అర్చిస్తూ ఆయన దేహంలో సగభాగంగా తాను అవతరించింది. ఇద్దరికీ వివాహం జరిగిన తరువాత హిమాలయాల్లో విహారం చేస్తూ ఉన్నారు ఆ కొత్త దంపతులు. అప్పుడు సంధ్యా సమయం అయింది. వెంటనే శివుడు సంధ్యావందనం చేయడానికి వెళ్ళాడు. ఇది చూసిన పార్వతికి కోపం వచ్చింది. కొత్త దంపతులము ఆనందిస్తున్నాం, ఈ సమయంలో కూడా సంధ్యావందనం చేయాల్సిన అవసరం ఉన్నదా? ఈ జగత్తంతటికి మూలమే ఇతను కదా, ఈయనెందుకు సంధ్యావందనం చేయాలి అని ఎక్కడో కించిత్తు ఆలోచన కలిగింది. అయినా శివుడు మాత్రం తాను ఆచరించాల్సిన నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూనే ఉన్నాడు. ఇదే భారతీయ జీవన విధానంలోని ఉత్కృష్టత. సృష్టికర్త వేరు కాదు, ప్రకృతి ఆకృతి భిన్నమైనది కాదు, వ్యక్తి సమాజం పరస్పర విరుద్ధమైన భావనతో ఉండేవి కాదు. సృష్టికర్తలో భాగమే సృష్టి. ప్రకృతికి అభిన్నమైనదే ఆకృతి. సమాజంలో అంతర్లీనమైన వాడే వ్యక్తి. అందుకే భారతీయ జీవన విధానంలో వ్యక్తికి విలువ ఉండదు. విలువలు కలిగినటువంటి ఆలోచన విధానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళే గురువులుగా మనకు మార్గదర్శకం అవుతారు. హరిశ్చంద్రుడు, రామచంద్రమూర్తి, శ్రీకృష్ణుడు, ఆదిశంకరు భగవత్పాదులు,
రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ఇలా తాము ఆచరిస్తూ ప్రజలకు మార్గదర్శకం చేసినటువంటి ఉత్తమోత్తమమైన జీవన విధానంతో అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి మహానుభావులే ఆచార్యులుగా, గురువులుగా మనకు మార్గదర్శకం చేస్తూ ఉంటారు. అలాంటి మహానుభావులకు పుట్టిల్లు భారతదేశం. ఆ గురువుల యొక్క నేతృత్వంలో జీవితాన్ని ముందుకు కొనసాగించేటువంటి జీవన విధానం కలిగినదే భారతదేశం. పరమశివుడు మనందరినీ కరుణించటాని కోసం కాశీ విశ్వేశ్వరుడుగా కాశీలో అవతరించాడు. కాశీ క్షేత్రాన్ని ప్రళయకాలంలో కూడా నిలిచి ఉండే పుణ్యక్షేత్రంగా మనం భావిస్తూ ఉంటాం. ఎందుకని అంటే నిర్గుణమై, అఖండమై, నిత్యమునై, శివమై, అనన్య సంసర్గమై ప్రకాశించెడి సారోత్తమ తేజమీ జగత్. నిర్గుణము, నిరాకారము, మంగళము, శుభము అయిన తేజస్సు సృష్టి చెయ్యాలన్న భావనతో సర్గము గోరి జల్వమిరి శివశక్తాఖ్యలన్ శివ శక్తులుగా అవ్యక్తంగా ఉన్న పరమాత్మ వ్యక్తమై సగుణుడిగా స్వరూపంతో మొట్టమొదట ఆవిష్కరించినటువంటి పుణ్యక్షేత్రమే కాశీక్షేత్రం. అందుకే ప్రళయకాలంలో జగమంతా నీటిలో మునిగిపోయిన ఆ కాశీక్షేత్రాన్ని మాత్రం తన త్రిశూలం మీద నిలబెడతట పరమశివుడు. కాశ్యాంతు మరణాన్ ముక్తి అని శాస్త్రవచనం. ఆ కాశీలో మరణిస్తే నీకు ముక్తి దొరుకుతుంది. కారణం ఆది గురువైనటువంటి ఆ శివ స్వరూపము అక్కడ విశ్వేశ్వరుడిగా కొలువై ఉండటమే. విచిత్రం ఏమిటి అంటే కాశీక్షేత్రాన్ని కాపాడేది కాలభైరవుడు. కాలభైరవుడు అంటే శివుడి అంశయే. మరి విశ్వేశ్వరుడై కొలువై ఉన్నటువంటి ఈ కాశీక్షేత్రాన్ని కాలభైరవుడు కాపాడాల్సిన అవసరం ఏమున్నది? నిజానికి ఆ కాలభైరవ అవతారం ఎలా ఈ భూమండలం మీద ఆవిర్భవించింది అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన సత్యము, గురు మాహాత్మ్యము అర్థమవుతుంది. శివుణ్ణి పంచముఖాలతో ఉన్నటువంటి అద్భుతమైన విరాట్ రూపుడిగా మనం ఆరాధిస్తూ ఉంటాం. దానిలో 5వ ముఖమే కాలభైరవుడిగా అవతరించి వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం షట్త్రింశతత్వాత్మకం తస్మాదుత్తర తత్వమక్షరమితి ధ్యేయం సదా యోగిభిః. యోగులందరూ ధ్యానించేటువంటి శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖవ్యాపి తేజోమయం. శాంతానికి నిలువెత్తు నిదర్శనమే ఆ 5వ ముఖం, ఊర్ధ్వముఖం. అలాంటి 5వ ముఖానికి బ్రహ్మదేవుడు అహంకారంతో మాట్లాడగానే ఆగ్రహం వచ్చి తన బొటనవేలి గోటితో ఆ బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించాడు. అలా ఆవిర్భవించింది కాలభైరవ అవతారం. దాన్ని గురించి ఇక్కడ మనం ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే కాశీలో
నువ్వేదైనా తప్పు చేస్తే, పాపం చేస్తే నిన్ను విశ్వేశ్వరుడు శిక్షించడు. శిక్షించేది కాలభైరవుడు. విశ్వేశ్వరుడికి అనుగ్రహమే కానీ ఆగ్రహం లేదు. నువ్వు ఆయనను స్తుతిస్తే మురిసిపోయి నీకు కావలసిన వరాలన్నీ ఇచ్చే తత్వమే విశ్వేశ్వర తత్వం. తప్పు చేస్తే దండించే తత్వము కాలభైరవ తత్వం. ఎందుకని ఇంతగా వివరణ ఇస్తూ ఉన్నామంటే, గురుతత్వం కూడా అదే. నీ శ్రేయస్సు కోసం తాను పరితపిస్తాడు, నీ ఆనందం కోసం తాను శ్రమిస్తాడు. నువ్వు నవ్వుతూ ఉంటే ఆయన చక్కగా నిద్రపోతాడు. ఇలాంటి గురుతత్వాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఆనందము, ఇహము, పరము అన్నీ సిద్ధిస్తాయి. అందుకే గురుగీతలోని 45వ శ్లోకంలో గుకారో భవరోగస్యాత్, ఈ భవరోగము నీకు ఎలా వచ్చింది? పుట్టటమే రోగంగా చెబుతుంది వేదాంతం. ఎందుకు అంటే, నిరంతరము ఆ స్వామి సన్నిధిలో ఉండి అలౌకికమైన ఆనందాన్ని అందుకోవలసిన జీవుడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశ్శేష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ ఇంద్రియ లౌల్యం కారణంగా అనేక యోనులలో ప్రవేశించి ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మరి అలాంటి భవరోగంతో బాధపడుతున్న జీవుడికి ముక్తిని ప్రసాదించేది ఎవరు అంటే, రుకారత్ నిరోధకృత్. ముక్తిని ప్రసాదించేవాడు గురువే. ఎన్ని జన్మలు ఎత్తుతాం, ఎన్ని భోగాలను అనుభవిస్తాం, చాలనిపిస్తుందా? రోసీరోయదు కామిని జనుల తారుల్యోరు సౌఖ్యంబులన్. ఎంత ఆనందాన్ని అనుభవించినా ఇహ చాలు అనిపించదు. నా కామాయాం ఉపభోగేన శామ్యతి అవిషాం కృష్ణవర్తేన భూయేవాభివర్ధతే. యయాతి అంటాడు, 1000 సంవత్సరాలు అద్భుతమైన ఆనందాన్ని అంతా అనుభవించాను, ఇంకా నాకు తనివి తీరలేదు. మీలో ఎవరైనా మీ యవ్వనాన్ని నాకు ఇస్తే, నా వృద్ధాప్యాన్ని మీరు తీసుకుంటే నా రాజ్యం అంతా మీకు ఇచ్చేస్తానంటాడు. ఏ విధంగానైతే అగ్నిలో ఆజ్యం పోస్తే అది జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుందో, అలానే కోరిక తీర్చుకుంటున్న కొద్దీ ఇంకా ఇంకా దానిలో కూరుకుపోవాలనిపిస్తుంది. రోసీరోయదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాసీపాయదు పుత్రమిత్ర సద్భ్రాంతి. ఇక నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా కుటుంబం, నా బంధువులు, నా స్నేహితులు అన్న భ్రాంతి ఎంతకాలమైనా నిన్ను విడిపోదు. సదా మోహటవ్యంచరతి యువతీనాం క్యుచగిరౌ నటతి ఆశా శాఖా స్ఫటతి ఝటతి స్వైరమథితః కపాలిన్ భిక్షో మే హృదయ కపి మచ్యంత చపలం దృఢం భక్త్యా బధ్వా శివ భవదధీనం కురు విభో. తన వాళ్ళ కోసమే జీవనము, వాళ్ళ కోసమే సంపాదించాలన్న ఆలోచన ఆఖరి క్షణం దాకా నీలో ఉంటూనే ఉంటుంది. అది మనిషి తత్వం. వాంఛాలతల్ కోసీకోయదునా మనంబకట. ఈ కోరికలనేవి తగ్గటం లేదయ్యా, పెరుగుతూనే ఉన్నాయి. ఆశ అనే చెట్టు మీద ఆ కొమ్మ మించి ఈ కొమ్మ మీదికి, ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదికి నా మనస్సు అనే కోతి గంతుతూ ఉన్నదయ్యా. కనుక దాన్ని ఎలాగైనా నిగ్రహించే ప్రయత్నం చెయ్యి. ప్రీతిగా నీ పూజల్ చేసి చేయదు దీని త్రుళ్ళడపవే శ్రీకాళహస్తీశ్వర. ఈ కోతిలాంటి మానసిక చాంచల్యాన్ని నిగ్రహించగలిగిన వాడివి నీవేనయ్యా, ఆ పని నువ్వే చెయ్యాలి అంటూ ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ప్రార్థిస్తాడు. మరి నీలో ఉన్నటువంటి ఈ ఇంద్రియ లౌల్యాన్ని అరికట్టి నీకు
ముక్తి మార్గాన్ని ప్రసాదించగలిగిన ఆ గురుతత్వాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడే నీ జీవితం సార్థకమవుతుంది. నాళీకనికాశ పదాహృతాభ్యాం నానా విమోహాది నివారకాభ్యాం నమజ్జనభీష్ట తతిప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నాళీకనికాశ పదాహృతాభ్యాం, పద్మాల వంటి పాదాలు మనను కరుణించటానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఆశ్రయిస్తే నానా విమోహాది నివారకాభ్యాం, నీ మోహమంతా అంతరింపబడుతుంది. మోహం పోవటమే కాదు, నమజ్జనాభీష్ట తతిప్రదాభ్యాం, నమస్కారం చేసినంత మాత్రాన నీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాంటి గురు పాదుకలకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే గురుపాదాలకు నమస్కరించాలి, గురు పూజ చెయ్యాలి అన్న ఆలోచన నీలో కలుగుతుందో అప్పుడు పరిగెత్తుతావు. ఇవాళ గురు పౌర్ణమి, గురువును పూజించాలి, సేవిస్తే పుణ్యం వస్తుంది, గురువుగారి తపశ్శక్తి అంతా పాదాల్లోనే ఉంటుందట, కాబట్టి ఆ పాదాలను రెండు గట్టిగా పట్టుకోవాలి అని శిష్యులంతా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నిజానికి పాదుకలకు నమస్కరించి పాదసేవ చేయటము అంటే కేవలము నీటితో సంప్రోక్షణ చేసి ఆ జలాన్ని తీర్థంగా స్వీకరించి నెత్తిన చల్లుకోవటం కాదు. గురువుగారు నడిచిన మార్గంలో మనము నడవాలి. ప్రతి శిష్యుడు గురువుగా మారి అందరికీ మార్గదర్శకం చేయాలి. నిజమైన గురుదక్షిణ అంటే అదే. గురువుకేం కావాలి? ధనం మీద వ్యామోహం లేకుండా తన విజ్ఞానాన్ని నలుగురికి పంచి ఇచ్చేవాడే గురువుగా పిలవబడటానికి అర్హుడవుతాడు. కనుక గురువులకు శిష్యవరులే కూర్చిన ధనముల్ అంటాడు. అందుకే భాగవతంలో శిష్యులే గురువుకు నిజమైన ధనము అని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఏ లక్ష్యం కోసమైతే ప్రతి గురువు తన జీవితాన్ని త్యాగం చేయటానికి సంసిద్ధమవుతాడో ఆ ఆలోచన విధానం శిష్యుల ద్వారా ప్రపంచమంతా వ్యాపించాలన్న ఆలోచనతో అహరహము కృషి చేసేవాడే గురువు. కనుక పాదపూజ చెయ్యటం, ఆ తీర్థాన్ని స్వీకరించటం గురు భక్తికి నిదర్శనం కావచ్చు. కానీ అక్కడే ఆగిపోతే గురువుగారి యొక్క ఆలోచన ఎప్పటికీ సార్థకం కాదు. రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసి ఆశ్రమానికి తిరిగి వచ్చిన తరువాత శిష్యులంతా వంతుల వారీగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఆ స్వామి పాదాలను వత్తటం ప్రారంభించారు. గమనించారు రమణులు. ఏం చేస్తున్నారు మీరు అని ప్రశ్నించాడు. మీ పాదసేవ చేస్తున్నామండి అని సమాధానం చెప్పారు. పాదసేవ చేస్తే ఏమొస్తుంది అని ప్రశ్నించారు. పుణ్యం వస్తుంది కదండి, గురువుగారి పాదసేవ చేస్తే, శుశ్రూష చేస్తే పుణ్యం వస్తుందని చాలాసార్లు మీరే ప్రవచనాల్లో చెప్పారు కదా అంటే చిరునవ్వు నవ్వి మీరంతా కాసేపు ఆగండి అన్నారు. అందరూ ఆగగానే రమణులు తన పాదాలను తానే ఒత్తుకోవటం మొదలుపెట్టారు. శిష్యులంతా ఆశ్చర్యపోయారు. భగవాన్ మీరేమిటి ఇలా చేస్తున్నారు అంటే సమాధానంగా రమణులు అన్నారు, నాకు కూడా కొద్దిగా పుణ్యం రావాలిగా, పుణ్యమంతా మీరే తీసుకుంటే ఎలా? మీరే అన్నారు పాదాలు నొక్కితే పుణ్యం వస్తుందని, అందుకని కొంచెం పుణ్యం కోసం నా పాదాలు నేను ఒత్తుకుంటున్నాను అని సమాధానం చెప్పారట. అప్పుడైనా శిష్యులకు నిజమేమిటో అవగతమవుతుందని. ఇలా తన శుశ్రూష వారిలో ఏకాగ్రతను, భక్తిని పెంచి తన లక్ష్యాన్ని సమాజానికి అందించటం కోసం వాళ్ళు పాటుపడతారని ప్రతి గురువు భావిస్తే
దాన్ని మరిచిపోయి కేవలము వ్యక్తి పూజయే సర్వస్వమని భావించేటువంటి ఆలోచన విధానంతో సంచరించేటువంటి ఆధునిక సమాజంలోని పోకడలను గమనిస్తే గురుభక్తి ఎంత వెర్రితలలు వేస్తుందో మనకు అర్థమవుతుంది. గురు సందేశం కార్యక్రమంలో ఆధునిక సమాజంలో మనకు కనపడుతున్న అనేకమైన విపరీత పోకడలకు, అనౌచిత్యంతో కూర్చిన ఆచారాలకు, అనవసరమైనటువంటి ఆర్భాటాలకు స్వస్తి చెబుతూ భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని సమాజానికి తెలియచేయాలన్న సంకల్పంతో అనేక దృష్టాంతాలు తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. వ్యాస హృదయము, వాల్మీకి రచన, ఆదిశంకర భగవత్పాదుల కృషి, భగవద్ రామానుజాచార్యుల వారి మానవత్వము, మధ్వాచార్యుల భక్తితత్వము, ఇదంతా మనం అవగతం చేసుకోగలిగితే ఆ పురాణ పురుషుల, ఆ మహానుభావుల యొక్క ఆలోచన విధానాన్ని ఆవిష్కరించి మనం ఆనందంగా జీవితం గడుపుతూ ముందు తరాల వారికి మార్గదర్శకం కాగలుగుతాం. అలాంటి ఆలోచనను మీలో ఉద్భవింపచేయాలన్న ఆలోచనతో చేసే చిన్న ప్రయత్నమే ఈ గురు సందేశం కార్యక్రమం. మరొక ప్రసంగంలో మరిన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఓం తత్సత్.